నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నిండుగా నీళ్లు, ఇది నిజం, అది కేసీఆరిజం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు కాలం కాకపోయినా మేడిగడ్డలో ప్రవాహం ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడు అక్కడ 89,230 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ది క్రిమినల్ నెగ్లిజెన్సీ అంటూ నేను మాజీ మంత్రి బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన అంశం కనిపిస్తూ ఉంది. మేడిగడ్డ కాడ నీళ్లున్నది వాస్తవం, ఒడిసి పడతావా, ఏపీకి వదిలి పెడతావా అంటూ ఆయన సూటిగా ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కన్నెపల్లి కాడ నీళ్లున్నా కూడా ఎత్తిపోయకపోవడానికి కారణం ఏంటో సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి అంటూ సూటిగా నిలదీశారు. రైతు ప్రయోజనాలు మీకు ముఖ్యమా, లేక రాజకీయాలే చేస్తారా, తెలంగాణ రైతులను ఇలాగే వంచిస్తారా అంటూ కూడా నిలదీశారు. 3 నెలలు తనకు ఇరిగేషన్ శాఖ అప్పగించాలని, నీళ్లు తెచ్చి తెలంగాణలోని మాగాణాల్లోకి పారిస్తానని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తెలంగాణకు వ్యాప్కోస్ను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. మేడిగడ్డ వద్ద రబ్బర్ డ్యామ్ను నిర్మిస్తే నీళ్లు వాడుకోవచ్చని చెప్పేసి ఇంజనీర్లు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్లను ప్రభుత్వం తొక్కిపెట్టింది. మంత్రి ఉత్తమ్ ఆ రిపోర్ట్లను బయట పెట్టాలని కూడా హరీష్ రావు గారు డిమాండ్ చేసిన అంశం కనిపిస్తూ ఉంది. మనకు తమ్మిడిహట్టి అనుమతులు చూపిస్తే రాజీనామా చేస్తానని కూడా ఆయన సవాల్ చేశారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు సాధించకపోయినా మహారాష్ట్ర కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైనప్పటికీ కూడా అనుమతులు వచ్చాయని చెప్పేసి బూటకపు మాటలతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది తెలంగాణ రైతాంగానికి అర్థమైపోయిందని కూడా ఆయన స్పష్టం చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. దేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో ఏకకాలంలో బ్యారేజీలు, మరోవైపు అండర్ గ్రౌండ్లో భారీ స్థాయిలో పంప్ హౌజులు, భారీ రిజర్వాయర్లు, కాలువలు, ఇలా మల్టీ స్టేజ్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును, ఇంత భారీ స్థాయి ప్రాజెక్టును కేవలం తక్కువ ఖర్చుతో కట్టిన ఏకైక సందర్భం కాళేశ్వరం. దీనిపై మీరు చేస్తున్న అవాస్తవమైన ప్రచారం ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ సమాజం, రైతులు ఎప్పుడు కూడా నమ్మరు. తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన పాపం కాంగ్రెస్ సర్కార్ను తప్పకుండా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా వెంటాడుతుందని ఆయన హెచ్చరించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాంట్రాక్టర్ల కోసం చెక్ డ్యాంలను పేల్చిన చరిత్ర మీది అని కూడా ఆయన హెచ్చరించారు. దేశంలో తక్కువ ఖర్చుతో కట్టిన ప్రాజెక్టుపై ఈ రకంగా దుష్ప్రచారం చేయడం అంటే తెలంగాణ రైతులకు వెన్నుపోటు పడడమే, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. కేసీఆర్ గారి సైనికులుగా తప్పకుండా దీనిపై సమర శంఖం పూరిస్తాం, తప్పకుండా రైతులను సంఘటితం చేస్తాం, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని కూడా స్పష్టం చేసిన అంశాలు మనకు కనిపిస్తున్నాయి. పీపీటీలో బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు నిప్పులు అంటూ ఈ సమగ్రమైన కథనం మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఆర్డీఎస్కు మరణ శాసనమే అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కర్ణాటకలోని మాన్వి తాలూకాలో ఉన్న ఆర్డీఎస్ ఆనకట్టను మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా పరిశీలించారు. నిన్న ఎక్కడికక్కడ తుంగభద్ర నదిపై లిఫ్ట్లు, రిజర్వాయర్లు నిర్మిస్తోంది కర్ణాటక అలాగే ఏపీ. తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తుందంటూ మంత్రులంతా కూడా, మాజీ మంత్రులంతా కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్డీఎస్ను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం అంటూ ఈ వార్త. 3 సీఎంల మధ్య ఒప్పందాలు, చీకటి వ్యవహారాలు బహిర్గతం చేయాలని కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు డిమాండ్ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొడంగల్ కోసం పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టమని ఎన్ఓసీలు ఎలా ఇస్తారని చెప్పి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు కూడా డిమాండ్ చేసిన అంశం మనకు ఇక్కడ చూడొచ్చు. ఇక మరో వార్త, బాబుకు బంటుగా మన మంత్రి, నల్లమల సాగర్ కోసం రంగంలోకి ఇంటి దొంగ అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల తరఫున వకాల్తా, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నేతలతో రహస్యంగా చర్చలు, ఏపీ ప్రజల పక్షాన ఆలోచించాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే అంశం కనిపిస్తూ ఉంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై తన జీవితకాలంలో ఏనాడో నోరు విప్పని వ్యక్తి అంటూ ఈ వార్త. తెలంగాణ రైతులే ముఖ్యమన్న రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడి ప్రాజెక్టులకు అడ్డుపడే ఎవరిని కూడా తాము ఉపేక్షించబోమని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నేతలంతా కూడా స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రైతుల హక్కులను, తెలంగాణ రాష్ట్ర హక్కులను, తెలంగాణ వ్యవసాయ హక్కుల కోసమే తాము పాటుపడతాం తప్ప ఇలాంటి చర్యలకు ఎప్పుడు సహకరించే ప్రసక్తి లేదు. వీటిని ప్రజాక్షేత్రంలో తిప్పికొడతామని వారంతా తేల్చి చెప్పారనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ధరణిపై సీట్ డైవర్షన్ ట్రిక్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. ధరణిపై డైవర్షన్ కోసం మొత్తం జరుగుతున్న వ్యవహారాలు, రైతాంగం పడుతున్న కష్టాలు, కాళేశ్వరం నీళ్ళని ఎత్తిపోయకుండా కరువు నీళ్ళగా తెలంగాణను మార్చే కుట్రల నుంచి ప్రజల దృష్టిని, రైతుల దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడు మరో అటెన్షన్ డైవర్షన్ డ్రామాకు
తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ తెరతీసిందనే వార్త. ధరణిని అడ్డుపెట్టి కాళేశ్వరంపై కనికట్టు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రైతులు దీన్ని గమనించాలనే అంశం కూడా కనిపిస్తోంది. వృధాగా దిగువకు కాళేశ్వరం జలాలు పోతా ఉన్నాయి. ఎత్తిపోసేందుకు ప్రభుత్వం సస్యమీరా అంటోంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఇప్పటికే పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నేరుగా మొన్న కన్నేపల్లి పంప్ హౌస్ను కూడా సందర్శించారు. ఇలా అక్కడ 1,00,000 క్యూసెక్లకు పైగా నీళ్లు, రోజుకు 10 నుంచి 12 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసేందుకు, అలాగే ఏపీ వైపు పరుగులు పెడుతోందో ఏపీకి రాసిచ్చేందుకు ఏ రకంగా కుట్ర పన్నారు. వాటన్నిటినీ కూడా తేటతెల్లం చేశారు. మీడియా సాక్షిగా తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టారు. ఈ క్రమంలోనే ఈ పోరుబాట కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చేస్తున్న ఉద్యమాన్ని, ఆందోళనను, ప్రజల దృష్టిని వాటి నుంచి మళ్లించేందుకు ధరణిపై మరో అటెన్షన్ డైవర్షన్ డ్రామా కోసమే ఈ సిట్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి మండిపడుతూ ఈ వార్త కనిపిస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక పేరుతో డ్రామాలు, మరోసారి తెరపైకి ధరణి వివాదం, అనుకూలమైన పత్రికలకు లీకులు, సిట్ ఏర్పాటు, సిఐడి విచారణ అని రాతలు అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. డీసీపై కేటీఆర్ పరువు నష్టం దావా అంటూ మరో వార్త. తనపై తప్పుడు కథనం ప్రచురించినందుకు నోటీసు, 48 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ గారి తరఫున న్యాయవాదుల బృందం డిమాండ్ చేసిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా దేవాదుల అండర్ యూటిలైజ్డ్ బీఆర్ఎస్ ర్యాప్స్ కాంగ్రెస్ అంటూ వార్త కనిపిస్తూ ఉంది. అక్యూజెస్ రేవంత్ గవర్నమెంట్ ఆఫ్ వేస్టింగ్ గోదావరి ఫ్లడ్ వాటర్స్ అంటూ నిన్న బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు మండిపడిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ట్రంప్ ఎండ్స్ ట్రూస్, సేస్ విల్ పౌండ్ ఇరాన్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా తెలంగాణ ఇన్ వరల్డ్ బ్యాంక్స్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ బ్రాకెట్ అంటూ వార్త కనిపిస్తోంది. ఎగువ మధ్య తరగతికి సంబంధించిన ప్రజల స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే, సంపన్న రాష్ట్రంగా ఎదిగిందంటే అది బీఆర్ఎస్ హయాంలో సాగిన ప్రగతి ప్రస్థానంతోనే సాధ్యమైందనే కీలకమైన అంశం తాజాగా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో ఇది వెల్లడి కావడం అనేది తెలంగాణ సంపద ఏ రకంగా 10 ఏళ్ల పాటు పెరిగిందో, తెలంగాణ ప్రజల సంపద ఏ రకంగా పెరిగిందో దానికి సంబంధించిన సజీవమైన తార్కాణంగా మనకు కనిపిస్తోంది. దీనిపైనే కేటీఆర్ గారు కూడా స్పందించారు. రికగ్నిషన్ విండికేట్స్ కేసీఆర్స్ విజన్ సేస్ కేటీఆర్ అంటూ ఈ వార్త. తెలంగాణ The World Bank's classification of Telangana among India's top 5 upper middle class states has global recognition of economic transformation achieved under Chief Minister కేసీఆర్ గారి లీడర్షిప్ అంటూ ఆయన చెప్పారు. కేసీఆర్ గారి విజన్ తోటి ఇది సాధ్యమైందంటూ ఆయన స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.